తెలియజేస్తున్నాం. స్వామి, ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్న, గత 2 నెలలుగా కాషాయాంబరదారులైనటువంటి సాధు పుంగవులు దాదాపు 200 మందికి పైగా రోజు అనేక మార్లు ప్రకటనలు, పత్రికా సమావేశాలు, టిటిడి ఆలయ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందర ధర్నాలు, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయం ముందరనే నిరసనలు ఎందుకు చేసినారు? మీరన్నారు మేమిచ్చిన పర్మిషన్ అని. మేమిచ్చిన పర్మిషన్ రద్దు చేశాము అని మీరు చెప్తున్నారు. అయ్యా, మరి మీ మీద ఎందుకు వీళ్ళు ధర్నాలు చేసినారు? మీరెందుకు వాళ్ళని మెడబెట్టి గెంటేసినారు? వాళ్ళ కాళ్ళు పట్టుకొని అందరూ కూడా పూజించేటువంటి పూజ్యనీయులైనటువంటి సాధువుల్ని కొండ మీద నుంచి మెడబెట్టి గెంటేసినారు ఎందుకు స్వామి చంద్రబాబు గారు? వాళ్ళ దెబ్బకు జడిసి భయపడి ఇంకా ఏం ప్రమాదం వస్తుందో అని మీరే తుడా అనుమతులు ఇచ్చినారు. అక్కడ ఉన్నటువంటి ఆ హోటల్ నిర్మాణానికి మీరు అనుమతులు ఇచ్చినారు. ఇబ్బందులన్నీ తొలగిపోయాయి అని మిమ్మల్ని మోసేటువంటి బోయిలైనటువంటి పత్రికలు, ప్రసార మాధ్యమాలు డంకా బజాయించి మరీ రాసినాయి, చూపించినాయి. సాధువుల దెబ్బకి భయపడిపోయి ఆ అనుమతులన్నీ కూడా రద్దు చేసినాము అనేది అదేదో ఆ పాపం మా మీద నెట్టడానికి ప్రయత్నం చేసినారు. అలాగే అక్కడ ఉన్నటువంటి దేవలోక్ అనేది కూడా మేమే అనుమతి ఇచ్చినట్టుగా మాట్లాడినారు. చంద్రబాబు గారు 2014 నుంచి 19 వరకు మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మీకు అనుకూలంగా ఉండేటువంటి ఆ దేవలోక్ అనేటువంటి యాజమాన్యానికి మీరు ఇచ్చినారు అనుమతులు, మేము కాదు, ఛాలెంజ్ చేస్తున్నాం. దీని మీద ఎంత దూరమైనా కూడా మేము ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు తప్పులు చేసి ఆ తప్పుల్ని మీరు సవరించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఆ తప్పులన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మా పాలన మీద రుద్ది మా మీద ఏం మాట్లాడినా కూడా అది ప్రజలు నమ్మేస్తారులే అన్నటువంటి గొప్ప విశ్వాసం మీకున్నట్టుగా ఉంది. ఆ భ్రమలు మొదట తొలగించుకోండి. గతంలో మీరు నీ విషయంలో ఇలాగే చేశారు. కొండ మీద ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని భూతద్దంలో చూపుతున్నారు. ఈ రోజున మీరిచ్చినటువంటి అనుమతుల్ని రద్దు చేసి ఇక వాటికి అవకాశమే లేదు, శాకాహారం పెట్టుకుంటామన్నా కూడా లేదు, మీరు ఆ పక్క రోడ్డు కవతల పెట్టుకోండి అవసరమైతే అని నేను అనుమతుల్ని రద్దు చేస్తాను అని చెప్పేటువంటి ప్రకటన వెనుక హిందూ ధర్మానికి మీరు చేసినటువంటి మోసానికి మొత్తం కాషాయాంబరదారులంతా కూడా కమండలాలతో పాటు కథన రంగానికి వాళ్ళు వచ్చిన కారణంగా ఆ పోరాటానికి, ఉద్యమానికి భయపడి విరమించుకున్నారు తప్ప మరొకటి లేదు. అలాగే నిన్న మీరు ఇంకొక మాట అన్నారు, ఆలయాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసి టూరిస్టులకు అనుకూలంగా మారుస్తాము అని. ఎంత తప్పుడు మాట అది. ఆలయాలను అభివృద్ధి చేసి ఆధ్యాత్మిక వాతావరణాన్ని రాష్ట్రంలో తీసుకొని వచ్చి భక్తులకందరికీ కూడా ఆలయాలను దగ్గరికి చేరుస్తాము అన్నటువంటి మాటను టూరిజంకి అభివృద్ధి చేయడానికి వాడటానికి, టూరిజం అంటే విలాసవంతమైనటువంటి ఒక కార్యక్రమానికి సంబంధించినటువంటి విషయం. ఆధ్యాత్మికత పూర్తిగా ఈ టూరిజం అన్నటువంటి పదానికి సరిపోడని పొసగనటువంటి మాట అది. నిన్న మీరు పత్రికా సమావేశంలో మీరు వాడినటువంటి మాట, సామాన్య భక్తులకే దర్శన సౌభాగ్యం కల్పిస్తామని అధికారంలోకి వచ్చి మీరు మాట్లాడినటువంటి మాటలకి ఈ రోజు చేష్టలకి ఎంత తేడా ఉంది అంటే, ఈ రోజు రోజుకు 8,000 మందికి పైగా విఐపి బ్రేక్ దర్శనాలని మీరు చేస్తున్నారు. ఇవన్నీ కూడా సిఎఫ్ఓ ఆఫీసే కంట్రోల్ చేస్తున్నది.
ఎవరికి దర్శనాలు కల్పించాలా అన్నటువంటిది సీఎంఓనే నియంత్రిస్తున్నది. అయినా మీరు ఏమీ కూడా ఆ విఐపి బ్రేక్ దర్శనాల్ని కట్టడి చేయలేకపోగా మా హయాము కంటే ఇప్పుడు మరో 2500కు పైగా దర్శనాలని ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట 2 గంటలు అవుతున్నది సామాన్యునికి దర్శనం లభించటం. సమయం ఇంత దుర్భరంగా పరిస్థితి తయారైంది. దీనికి అంతటికి కూడా మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెబుతూ, మా హయాంలో ఆ రోజున ఈఓగా కొద్ది కాలం పాటు బాధ్యతలు తీసుకున్నటువంటి అడిషనల్ ఈఓ ధర్మారెడ్డి గారి కుమారుడు అకాల మరణం చెందినప్పుడు ఆ తర్వాత ఒక 10 రోజులకు ఆ అబ్బాయి అంత్యక్రియలు దినాలు అయిపోయిన తర్వాత ఆయన గుడికి వెళితే చంద్రబాబు గారు చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. సంవత్సరం పాటు గుడికి రాకూడదు, అలాంటిది లోపలికి వచ్చినారు, ఈ గుడిని ప్రక్షాళన చేయాలా, ప్రోక్షణ చేయాలా, ఇలాంటి మాటలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పదే మాట్లాడారు. మీ తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు గారు చనిపోయి 2 నెలలు కూడా పూర్తి కాల. మన చిత్తూరు సాంప్రదాయం ప్రకారం మీరు పాటించినారా? మీ సాంప్రదాయం ఇది అని ఆ రోజు ధర్మారెడ్డి మీద మాట్లాడడం జరిగింది కదా, అది మీకు వర్తిస్తుంది కదా. మీరెలా నిన్న దర్శనానికి పోయినారు అంటే శుద్ధులు ఇతరులకు మాత్రం చెప్పటానికేనా? మీకు అవి అన్వయించవా? ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో ఇవన్నీ కూడా